Hey, hello guys. వెల్కమ్ టు మై అనిలయ్య అవర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు అయితే మనం స్వీటీ మీద అయితే ప్రాంక్ చేద్దాం, ప్రపోజల్ ప్రాంక్. చాలా రోజులు అయితే తనని మీట్ అవ్వక ఫోన్ చేసిన, వస్తుందండి, ఒక 5 minutes వస్తుంది. సరేనా? వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి, మంచి థ్రిల్లింగ్ ఉంటుంది. ఓకేనా? హలో గాయ్స్, ఇప్పుడైతే స్వీటీకి అయితే ఒకసారి ఫోన్ చేద్దాం, ఎక్కడ దాకా వచ్చిందో. సరేనా? హలో, ఎక్కడున్నావు? ఎంత టైం పడుతుందండి? 2 minutes. సరే, టెర్రస్ పైకి వచ్చే డేట్ కొంచెం మాట్లాడేది ఉంది. సరేనా? సరే. హలో గాయస్, ఇప్పుడైతే స్వీటీ అయితే ఒక 2 minutes వస్తుంది. తను ఎట్లా ఫీల్ అయ్యిందో ఒకసారి చూద్దాం వీడియో తీసి. సరేనా? చూద్దాము గాయస్, స్వీటీ అయితే వస్తుంది. ఇప్పుడు 2 minutes అవుతుంది, మేబీ రావచ్చు. ఇప్పుడు వస్తుంది స్వీటీ. చాలా ఎగ్జైట్మెంట్ అండి. సరేనా? ఓ హాయ్, ఎవరి అంత బాగున్నా. చాలా రోజుల తర్వాత నువ్వే కాల్ చేసినావు చాలా రోజులతో. చెప్పు. కాల్ చేసినా, మీరు చాలా బిజీగా ఉన్నారు కదా. నేను బిజీయా, నువ్వు బిజీయా? అంతా బాగేనా? బాగానే ఉన్నా. మీరు ఎట్లున్నారు? మీ దయ, ఏదో ఎట్లా ఉన్నా. ఏంటి కాల్ చేసినావు చాలా రోజుల తర్వాత? ఏంటో కొంచెం మాట్లాడదామని చేసిన, చేయొద్దా? చెయ్యి, ఎవరొద్దన్నారు? ఎట్లా వచ్చినావు? ఎట్లా? బస్ మీద వచ్చి. బస్కి వచ్చినావు? ఎట్లా వస్తా మరి? స్కూటీ మీద వచ్చి. అక్కడే ఉంటున్నావు ఏంటి మరి? చెప్పాలి. కాల్ చేసింది నువ్వు, రమ్మన్నది నువ్వు, నువ్వు చెప్పకుండా నన్ను అడిగితే ఎట్లా? ఫోన్ చేసినా లిఫ్ట్ చేయట్లే, ఏం చేయట్లే. మెసేజ్ చేస్తే నువ్వు చూస్తావా ఫస్ట్? మెసేజ్ మనం చూడంలే, ఉంటే డైరెక్ట్ కాల్ చేయాలి, అంతేగా. అక్కడే వర్క్ చేస్తున్నావు? అక్కడే. తిన్నావా? తిన్నా. నువ్వు? తిన్నా. బయటికి వెళ్దామా? ఎందుకు? తిన్నికి. తినే వచ్చా నేను. ఇంకా చెప్పు. నువ్వు చెప్పాలి. కాల్ చేసింది నువ్వే కదా, అసలు ఎందుకు కాల్ చేస్తావు? ఏంటి అది చెప్పు. మాట్లాడదాం. ఎందుకు ఎగ్జైట్మెంట్ బాగా ఫీల్ అవుతున్నావు? ఏమో, చాలా రోజుల తర్వాత ఫోన్ చేసి. నువ్వేం చెప్పాలి నాకు? చెప్పు. చెప్పు, నువ్వు నువ్వేం చెప్తే నేను చెప్పాలనుకుంటే చెప్తాను. చెప్పు. ఏం లేదు చెప్పడానికి, ఏముంది? నువ్వు కాల్ చేసినావు, ఏదో మాట్లాడదామని వచ్చా, అంతే. అంతేనా? ఏం లేదు, నీకు తెలియదు ఏముంది. తెలియదు ఏముందంటే? ఎప్పటి నుంచో చెప్పాలనుకున్నా, చాలాసార్లు మెసేజ్ చేసిన, చూసి తెలిసావు. నీకు తెలీదా మరి ఎందుకు చూసి వదిలేసాను? చూస్తూనే రోజులు గడిచాయే. తెలియలేక. ఏం చెప్పాలనుకుంటున్నావు అది క్లియర్ గా చెప్పు. ఎందుకు ఈ సస్పెన్షన్ ఏంటి ఫస్ట్? సస్పెన్స్ ఏం లేదు, నీకు చాలాసార్లు మెసేజ్ చేసిన, చాలాసార్లు ఫోన్లో కూడా చెప్పిన, బట్ నువ్వు దానికి ఏ రెస్పాన్స్ ఇవ్వాలి. అందుకో ఇప్పుడు డైరెక్ట్గా కలిసి మాట్లాడి నువ్వేమంటావని రమ్మన్నావు. అంతా చెప్తున్నావు కానీ మ్యాటర్ చెప్పట్లేదు. నీకు ఆల్మోస్ట్ తెలిసే ఉంటుంది. ఏం లేదు. నేను నిన్ను లవ్ చేస్తాను. సడన్ గా చెప్తే ఏం చెప్తారు? నీకు మెసేజ్లు చాలాసార్లు చెప్పిన, బట్ నువ్వు ఏ రెస్పాన్స్ ఇవ్వలే కదా. అదే సడన్ గా చెప్తే ఏం చెప్పాలి చెప్పు. మరి డైలీ చెప్పుకుంటూ రావాలి ఏంటి, ప్లాన్ చేయకుండా? అట్లేం లేదు. చాలా రోజులు ఊపక పట్టి ఇక మన వల్ల కావట్లేదని ఎట్లైనా వాళ్ళు పిలిపియాలి, చెప్పాలన్నట్టుగా పిలిపించి మాట్లాడుతున్నా. చెప్పు. ఖాళీకుంది చెప్పు. ఏమంటావు? అది కాకుండా వేరే ఏమైనా టాపిక్ మాట్లాడచ్చు కదా. టాపిక్ ఏం లేదు, నేను అందుకే రమ్మన్నా. ఇది చెప్పడానికి? దీని గురించి? దీని గురించి అయితే ఫోన్ లోనే చెప్పచ్చు కదా. ఫోన్లో మెసేజ్లో ఛాన్సాలు చెప్పినా ఏ రెస్పాన్స్ ఇవ్వట్లేదు కదా.
అందుకు ఇప్పుడు ఇండైరెక్ట్ గా పిలిపించేసి చెప్తున్నా అనమాట. టెన్షన్ అవుతుంది. టెన్షన్ ఎందుకు అవుతుంది? చూస్తున్నా ఇన్ని డేస్, గమనిస్తున్నా ఎట్లుందో ఏంటి అని. ఉమ్, బాగా తెలిసిన వాడివే. ఉమ్. చెప్పాలంటే ఇప్పుడే చెప్పాలా ఆన్సర్? నీ ఇష్టం, టైం తీసుకొని తర్వాతైనా అని చెప్పు, చెప్పొచ్చు కదా. ఎప్పుడని చెప్పు, బట్ నువ్వు మళ్ళీ మాత్రం చెప్పు మాకు. మళ్ళీ ఇట్లా వెయిటింగ్ నచ్చవు, మళ్ళీ నన్ను తిట్టుకోవడం తర్వాతకి ఇవేమి ఉండవు కదా. ఏం ఉండవు, జెన్యున్ గా ఏమనిపించిందో అది చెప్పాలి, అంతే కదా. అంతే. అది నీ మీద డిపెండ్ అయ్యి ఉంది. నేనంటే ఇష్టం ఉందా లేదా, నచ్చనా లేదా, ఇంట్లో ఏంటి, ఇంకా ఇంట్లో అందరూ బాగున్నారా? బాగున్నారు. నీ గురించి అడుగుతున్నారు. మీ ఇంట్లో కూడా? మా ఇంట్లో కూడా. మరి నువ్వే ఏం చెప్పట్లేదు. నీకు తెలిసిందే కదా ఆన్సర్. నాకేం, నువ్వు ఇంకేం చెప్పలేదు కదా తెలియనికి. అంటే నీకు తెలిసిపోవాలి, నా బిహేవియర్ తోనే నీకు తెలిసిపోవాలి. ఆ అమ్మాయిలు ఎక్కడని చెప్తారా చెప్పు. అందరూ వేరు నువ్వు వేరు కాబట్టి చెప్పు. అమ్మో, అందరు వేరు నేను వేరా. కొంచెం టైం కావాలి నాకు. 10 days, 10 hours, ఒక 1 year. 1 year. 1 year అంటే చాలా మంది వస్తారు, చాలా మంది వెళ్ళిపోతారు లైఫ్ లో. చెప్పాల్సిందేనా, తప్పదా? తప్పదు, చెప్పు. తప్పదంటే మా అమ్మ వాళ్ళని అడిగి చెప్తా. మీ మమ్మీ వాళ్ళని ఏం అడుగుతావు? అంటే ఇట్లా చేస్తున్నారు అంటే పెళ్లి, లవ్ అంటే పెళ్లి చేసుకునేటట్టే కదా లవ్. అవు, మళ్ళీ అది మీ మమ్మీ వాళ్ళని అడిగి ఏం చెబుతావు అంటే. మా మమ్మీ వాళ్ళకి చెప్తా, ఇట్లా లవ్ చేస్తున్నాడంట, పెళ్లి చేసుకుంటాడంట అని. వాళ్ళు ఓకే అయితే నేను ఓకే. వాళ్ళు ఓకే చెప్తారు, నువ్వు చెప్పాలి ఫస్ట్. నాకైతే మస్తు టెన్షన్ అవుతుంది ఫస్ట్. సీరియస్ క్లియర్గా ఉన్నావా? క్లియర్గా ఉన్నా కాబట్టి ఎప్పటి నుంచో ట్రై చేస్తున్నా, బట్ నువ్వు అన్ని టైంలో హ్యాండ్ ఇచ్చినావు కాబట్టి వాళ్ళు ప్రత్యేకంగా ఇక్కడ పిలిపించి చెప్పు. చెప్తున్నా, చెప్పు, నాకు అదే కావాలి. టెన్షన్ అవుతుంది. నాకు కూడా ఇష్టమైన అంటే కూడా చెప్దాం అనుకున్నా చాలా రోజుల నుంచి. అంటే చూద్దాం, కొన్ని రోజులు చూద్దాం ఎన్ని రోజులు ఉంటాడో అని. అట్లా వెయిట్ చేసి చేస్తే థ్రిల్ వస్తుంది కదా, అట్లా అని చెప్పేసి. మా హార్ట్ తో ఆడుకోవడం నీ థ్రిల్. థ్రిల్ అంటే వెంట తిప్పించుకుంటే బాగుంటది కదా, అట్లా. ఇంకా ఇప్పుడు నాకు 2 చెప్పినావు, ఆల్రెడీ 2 చెప్పినావు. లవ్ యూ, ఐ లవ్ యూ టూ, మీ టూ అన్ని చెప్పేసా. నేను ఎప్పుడో చెప్దాం అనుకున్నా, కానీ నువ్వు ఇట్లా వెయిట్ చేపించి చెప్తే తిప్పించుకొని ప్రేమిస్తులో భరత్ లాగా నన్ను చేసి లాస్ట్ కి చెప్దామని లాస్ట్ కి చెప్తే బాగుంటదని. ఇప్పుడు రిలీజ్ అయినా అంటే నేను అనుకున్నా నీతో, నేను ఈ నోట్లోంచే చెప్పేయాలి అది అని చెప్పించినావు. ఎట్లా ఇంకెన్ని డేస్ ఉంచుతావని అనుకున్నా. చెప్పేసాం మొత్తానికి అయితే ధైర్యం చేసిన. బట్ ఇది మొత్తం ప్రాంక్ అనమాట. ఇదంతా ప్రాంక్. నువ్వు ఎట్లా ఫీల్ అవుతావు, ఏమంటావు? నిజం జోక్ కాదు, అంత ప్రాంక్. ప్రాంక్ ఏంటి? స్కూటీ డబ్బులు ఛార్జీలు నేను వెళ్ళిపోతా. అంత దూరం నుంచి ఎండలో ఎంత మేకప్ పోయింది. నేను ఎండలో బయటికి రాను. ఇక్కడ సూరారం నుంచి వచ్చిన. ఇప్పుడు అయినా చల్లబడదు బాగా. నాకైతే తెలియదు. పెట్రోల్ డబ్బులు లేకపోతే మీ మమ్మీ కాల్ చేసి చెప్తా, మీ అబ్బాయి లేచిపోదాం అంటుండు అని నాకు తెలియదు. ప్రాంక్ లేదు, ఏం లేదు. అంటే నేను మధ్యలో నేను బఫ్ ఉన్నా ఇప్పుడు. ఏంటని ఇట్లా అంటాడు అనుకోలేదు. నేను ఇట్లా మాట్లాడాను. మరి ఇన్ని రోజులు రీల్స్ లో చేసింది
అదంతా ఏంటి మరి? మొత్తం ప్రాంక్ మొత్తం అప్పటి నుంచి చేసుకుంటూ వచ్చి ఇప్పుడు రిలీజ్ చేసిన అనమాట. ఈ నెంబర్ బ్లాక్ చేస్తా. ఇంకా అయిపోయింది. నీతో నాకేం లేదు, ఇంకా అయిపోయింది. చాలే ఇక. ఓకేనా? ఓకేనా? ఓకే. ఇది మొత్తం ప్రాంక్ కాబట్టి ప్రపోజ్ చేసినావు, నాకు చేసినావు. బట్ నేనంటే నీకు ఇష్టం ఉంది, అది తెలుసుకొని నీకు ప్రాంక్ లాగా చేసిన. బట్ ఇది ప్రాంకే. నువ్వు జోక్ చేయకు, ఇది టైం కాదు జోక్, అర్థమైందా? నిజం, ఇది మొత్తం ప్రాంక్. నమ్మవా? అది కెమెరా అని చూసినావా? కనిపించలేదేమో. కనిపించిందా? ఏడా? ఆడ ఎంత ప్రాంక్ అనమాట. ఏంటి ఫీల్ అవుతుందండి? సీరియస్గా చెప్తున్నావు అనుకో. సీరియస్గా ఇది అంత ప్రాంక్. అనేలే.